చక్కని ఉపదేశాన్ని విన్నాం. పరిశుద్ధుడైన దేవుడు రీతిగా మన పరిశుద్ధాత్మగ్ని ఆరాధన పరిచర్యని సంఘాన్ని ప్రేమించి చెప్పాం కదా, ఎంతో ఉపవాసంతో కనిపెట్టుకొని ఉండగా మరి హోసన్నా మినిస్ట్రీస్లో గొప్ప సేవ చేస్తున్న మరి దైవ సేవకులు ఆనందన్న గారిని మాకు చూపించారు. అన్న మీరు రావాలన్నా, మాది చిన్న సంఘం అన్నా అంటే అన్న ఇంకో మాట మాట్లాడకుండా సరే తమ్ముడని మరి దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి దేవుని యొక్క నడిపింపుని బట్టి మనకన్న మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారమే మన మధ్యకు వచ్చారు. చక్కని ఆశీర్వాదాన్ని మనకి అన్న ద్వారాగా దేవుడు మనకి అనుగ్రహించాడు. గట్టి చప్పట్లు కొడదాం, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. చక్కని ఉపదేశాన్ని ఇచ్చి మనందరినీ కూడా ఈ రీతిగా వాక్య ప్రత్యక్షతో మనల్ని దీవించి నిండు మనసుతో దీవించిన మరి ఆనందన్న గారికి ప్రత్యేకమైన ప్రభు పెట్టి వందనాలు. మా పరిశుద్ధాత్మగ్ని ఆరాధన సంఘం తరపున వందనాలన్నా. మాకెంతో సంతోషం, గుండెల నిండా ఆనందం. చాలా నేను సాక్షి విన్నాను. ఆనందన్న నన్ను ఎంతమంది అడిగారు, నీకు ఎలా అన్న డేట్ ఇవ్వగలిగారయ్యా అని చాలామంది అడుగుతున్నప్పుడు నా ఒళ్ళంతా పులకరించిపోయేది. ఒక ఆత్మాభిషేకం నన్ను ఆవరించి నన్ను చాలా ఒక పులకరింతలు చేస్తుంది అనమాట. అన్న నిజంగా నన్ను ప్రేమించి మమ్మల్ని ప్రేమించి ఈ రీతిగా రావటం మా భాగ్యం, మా అదృష్టం అని నేను చాలా ఆనందపడ్డానన్నా. మీరు రావటం కూడా నేను ఇంకా సంతోషంగా, మేము మా సంఘం మా కుటుంబం ఉన్నామన్నా. మరొకసారి మీ యొక్క రాకను బట్టి, మీ వాక్య ప్రత్యక్షతను బట్టి, మీరు మమ్మల్ని ప్రేమించి నిండు మనసును బట్టి ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఒక అన్నతో వచ్చిన దైవ సేవకులకు, బ్రదర్స్ని అందరికి కూడా ప్రభు పేట వందనాలు. రాజేష్ అన్న గారికి, నన్ను ప్రేమించి వచ్చిన దైవ సేవకులు మరి మేదరమెట్ల నుంచి, గోర్చిపాడు నుండి, దైవాలరావు నుండి, ఇలా మరి చెరుకుంపాలెం నుండి, తిమ్మనపాలెం నుండి, నాగన్నపాలెం నుండి వచ్చిన దైవ సేవకులు అందరికి కూడా ప్రభు పేట వందనాలు. ఎంతో ఓర్పుతో సహనంతో కూర్చొని మరి మీరు అందరూ కూడా చక్కగా మరి ప్రభుని స్తుతించారు. మాతో పాటు కలిసి ప్రభుని మహింపరిచారు, దేవుని ఆశీర్వాదాన్ని పొందారు. కనుక మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు.